నా మెయిల్ బాక్స్ ఫుల్ అంటుంది, డిలీట్ చేయొచ్చు ఏమన్నా? ఈ తాత చనిపోయింది, దినాలకు వచ్చినాం మేము. ఇట్లుంటుంది అన్నట్టు పల్లెటూరు వాతావరణం. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత మన ఛానల్ని అయితే వీడియో చేస్తూ ఉన్నా, లాంగ్ వీడియో. రీసెంట్గా మా అమ్మ వాళ్ళ బాబాయ్ అంటే నాకు తాత అవుతాడు, సో చనిపోయింది అన్నట్టు. నిన్నటికి దినాలు అంటారు మా సైడు. అంటే నేను వరంగల్ దగ్గర నర్సంపేట ఉంటుంది కదా, నర్సంపేట పక్కన దార్కపేట అనే గ్రామంలో ఉన్నాను. నిన్న దినాల కార్యక్రమం జరిగిపోయింది. సో ఇక్కడ అందరూ ఫ్యామిలీ మెంబర్స్ తోటి, మా మామయ్యలు, బామ్మర్దులు ఇట్లా అందరు ఉన్నారు. రిలేటివ్స్ తోటి అయితే ఇక నైట్ స్పెండ్ చేసినాం. అందరం కలిసి బయటికి వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. చూడండి, ప్రజెంట్ అయితే ఇక్కడ సాంప్రదాయాలు అంటే ఇక్కడ ఎట్లా ఉంటుంది అనే సిచ్యువేషన్ అయితే చూపిస్తాం మీకు. ఇది చూస్తున్నారు కదా, ఇది మా తాత సమాధి. ఎట్లా చనిపోయిందంటే మా తాత హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. ఎంజీఎం హాస్పిటల్లో ఒక 3 days ఉన్న తర్వాత సర్జరీ చేయించుదామనే టైంలోనే చనిపోయాడు. ఈరోజు ఎక్కడెక్కడ తిరిగినాం అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తా. జస్ట్ ఇది ఒక మెమరీ లాంటిది అన్నట్టు. మన జీవితంలో ఏది శాశ్వతం కాదు. కొంతమంది మనకంటే ముందు వెళ్ళిపోతారు. ఏదో ఒకరోజు మనం కూడా ఈ భూమి మీద నుండి అయితే వెళ్ళిపోవాలి. అదే ఇక జీవితం అంటే. ఇక్కడ చూడండి, ఈత చెట్టుకు మంచిగా ఈతకాయలు చూడండి. మా తమ్ముడు కొన్ని పండ్లు తెంపుకొచ్చిండు, మస్తు టేస్ట్ ఉంటాయి. ఇవి ఇంకొంచెం నల్లగా కావాలి, ఇవి నల్లగా అయితే ఈత పండ్లు అయినట్టు. అది ఇటు సైడ్ వాగొచ్చింది కదా, ఇది పాకాల నుండి వస్తాయి వాటర్ ఇక్కడికి. చూడండి ఎంత బాగున్నాయా ఈత పండ్లు. ఇంకొక 15 రోజులు అయితే మంచిగా అవుతాయి ఈత పండ్లు. ఇటు సైడ్ చూడాలి, ఒక బావి ఉన్నది, చాలా పెద్దది. 0.5లో కూడా వీడియో తీసినా కూడా ఇంత పెద్దగా ఉందంటే చూడండి. మొత్తం పాకూరులాగా అంటే ఒక చెత్తలాగా ఇట్లా పరుచుకున్నది చూడండి. చాలా అంటే చాలా పెద్దగా ఉన్నది. వాటర్ చాలా పైన ఉన్నాయి, 6 feet హైట్లోనే మనకు వాటర్ ఉన్నాయి నిండా. వావ్, వాటర్ చాలా తీసుకోవాలన్నా. ఏంది గోయింగ్ టు పాకాల్ విత్ ఫ్యామిలీ. పెట్టు 0.5 చేయి. దారిలో వెళ్ళే క్రమంలో ఇక్కడ తాడి చెట్టు కాడ ఆగినాం. ఆహా, నెంబర్ 1 వీడు. రాత్రి 8 PM దిగిందా? బండి ఇటు చూపెట్టు, బంగినపల్లి మామిడి పండు. ఆల్రెడీ ఒక లొట్టు ఉంది ఇక్కడ. ఈ పైన కాక ఎక్కిండు చూడండి. నేను కళ్ళు తాగుతానని కింద చూస్తాడు. ముంజకాయలన్నీ ముదిరిపోయినాయి ఆల్మోస్ట్. నరసంపేట జంగాల్పల్లి బస్సు.
దిగుతాడు కథం. ఇది తెలంగాణ స్టైల్ అన్నట్టు, ఇది కళ్ళు అట్లా. పోతానా డ్యూటీ పోతా. పాకాలకు వెళ్ళే దారిలో ఇక్కడ మధ్యలో ఆగి కళ్ళు తాగుతాను అందరం. ఇంకా పెద్ద మనిషి వంచరుడు ట్రైనరు, ట్రైనింగ్ స్టేజ్లో తాగటైనే ప్రో. కళ్ళు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నది, స్వచ్ఛమైన కళ్ళు. అంటే ఈరోజు గురువారం కదా, సండే అయితే గిరాకీ బాగుంటుంది కాబట్టి, ఇప్పుడు జనాలు అయితే ఎక్కువ లేరు కాబట్టి మంచి కళ్ళు దొరికింది మనకు. ఇక్కడ నుండి పాకాల ఇంకొక 5 కిలోమీటర్లు. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇగో ఇక్కడ పోల్స్ సైడ్కి ఆ పోల్స్ ఉన్నాయి కదా, దాదాపు ఈ బతుకమ్మ బొమ్మ ఉన్నది చూసినావా. ఇగో ఇక్కడ నుంచి వెళ్ళి అటు సైడు ఒక చెట్టు కనబడుతుంది కదా మీకు, అటు కాలువ అవతల, దాని అవతల వరకు మొత్తం ఈ పైన మొత్తం నీళ్ళతో నిండిపోయింది. ఆ గంగమ్మ తల్లి దేవాలయం ఉన్నది చూసినావా, అక్కడ సగం వరకు వచ్చింది అప్పుడు వాటరు. మీరు లాస్ట్ టైం వీడియోలు చూసింటారు. ఒక 1 year బ్యాక్ మనం పాకాలకు వచ్చినప్పుడు అన్ని నీళ్ళు వచ్చినాయి అన్నట్టు. చాలా అంటే చాలా పెద్ద భారీ వర్షం వచ్చింది అప్పుడు. పాకాలు చూద్దామని అప్పుడు వెళ్ళినాం, కానీ ఇన్ని నీళ్ళు రావడం వల్ల ఈ కాలువ దాటలేకపోయినాం. దాని ద్వారా మనం అయితే అటు సైడ్ వెళ్ళాం, మనం ఏంది వాటర్ ఫాల్ సైడ్. ఫైనల్లీ పాకాలకు రీచ్ అయినాం. టైము 9:15 అవుతుంది. 9:30కు ఓపెన్ చేస్తారట. ఇక్కడ చూడండి బోర్డు. 9:30 నుంచి వెళ్ళి బోటింగ్ సమయం 10 గంటలకట. 9:30కు ఓపెన్ చేస్తారు గేటు. బయట ఆర్చ్ చూడండి ఇట్లున్నది. పాకాల్ మన కాకతీయ రాజులు కట్టించింది. పాకాల చెరువు బాగుంది ఒకప్పటికంటే. ఇప్పుడు నీళ్ళు చాలా ఎండిపోయినాయి కదా చెరువు. చూడండి సైడ్కు మొసలు కూడా ఉంటాయి ఇక్కడ, జాగ్రత్త. అక్కడ ఎవరో మనిషి ఉన్నట్టున్నారు, ఆయన గొర్రెలు ఉన్నాయి ఆడ. గడి పోతే కనబడుతుందారా? గడి పోతే సైడ్ కనబడుతుందా చెరువు? పోలే అటు ఎప్పుడు చాక్ లేదు కదా. ఇక్కడ మనకు పాకాలకు వస్తే మీరు ఇక్కడ కొన్ని చూడొచ్చు, గమనించవచ్చు. ఇటు మొత్తం పోతే ఇక అడవే, ఇక అడవి స్టార్ట్ అన్నట్టు. అది చూడండి, పాకాల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని ఉన్నది కదా. జంగిల్ సఫారీ, టికెటింగ్, బోటింగ్, నైట్ క్యాంపింగ్ ఉందట, బటర్ఫ్లై గార్డెన్, ఫోటో పాయింట్స్, ఇంకోటి ఈసీఓ హట్స్, ఈవెంట్ హాల్ బుకింగ్ అట, చైల్డ్ ప్లే జోను, అదేంది ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్. ఆ పైన నెంబర్ మీకు కనబడుతుంది కదా, పైన నెంబర్కి ఫోన్ చేసి మీరైతే ఏమైనా ఎంక్వైరీలు ఉంటే తెలుసుకోవచ్చు. అక్కడ పైన www.pakaltourism.com ఉన్నది. దానికైనా మీరు మెయిల్ చేసి కనుక్కోవచ్చు. మనం ఇందాక ఇట్లకెళ్ళి వచ్చినాం నర్సంపేట నుండి. అందరం మా బ్యాచ్ రీచ్ అయ్యి చూడండి. టికెట్ ప్రైస్ చూడండి, పెద్దలకు 50 రూపాయలు, పిల్లలకు 30 రూపాయలు, బైక్ 30, కారు 70 రూపాయలు, ఆటో 50 రూపాయలు, ఫోటోగ్రఫీకి 600, వీడియోగ్రఫీకి 200, 2500. పర్యాటకులు సహకరించగలరు, అటవీ శాఖ. ఇది ఇంకా ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ చూడండి, విజిటర్స్, ఛార్జర్స్, ఇవన్నీ చదువుకోండి. ఇక్కడికి వస్తే కోతులతోటి జాగ్రత్త ఉండాలి. వెహికల్ కూడా ఉన్నారా, టూరిజం డెవలప్మెంట్. ఇక్కడ వెహికల్ కూడా ఉందని చూడండి. ఈ ఒక్కగానే కాదు, తెలంగాణ మొత్తం కోతుల సమస్య. ఇప్పుడే టికెట్లు తీసుకొని లోపలికి పోతా ఉన్నాం. దాదాపు 5 సంవత్సరాలు అయింది పాకాలకు వచ్చి. ఒక 2-3 టైమ్స్ వచ్చినాం.
చెరువు చూడండి ఎంత అద్భుతంగా కనబడుతుందో, సూపర్ ఉంది కదా. నేను ఫస్ట్ టైం చూస్తాను నీళ్ళు లేకపోవడం ఇట్లా. నేను ఎప్పుడు వచ్చినా ఫుల్ నీళ్ళు ఉన్నాయి, ఫస్ట్ టైం ఇంత తక్కువ నీళ్ళు ఉన్నాయి. ఎండాకాలం కదా, మే నెల ఎండింగ్కి వస్తాను మనం. టైం వచ్చేసి 9:10. చాలా అంటే చాలా బాగా డెవలప్ చేశారు ఇక్కడ. ఇక్కడ ఒక బొమ్మ చూడండి, వెల్డింగ్ చేసినట్లు చుట్టుపక్కల మొత్తం తీగలతోటి ఒక మనిషి పక్షిని ఇట్లా పట్టుకున్నట్టు, ప్రకృతికి చాలా విలువిస్తున్నట్టు, వాల్యూ ఇస్తున్నట్టు అన్నట్టు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నది బొమ్మ. అంత గుబురుగా ఉన్నది చూడండి చెట్లు. ఇక్కడ మస్తు చల్లగా ఉంది. ఇటు సైడ్ ఏదో క్యాంటీన్ ఏదో ఉన్నట్టుంది. అక్కడ వాటర్ ఉన్నాయి చూడండి చాలా. అక్కడ తూములోకి వెళ్ళి అటు వాటర్ వచ్చేటట్టున్నాయి. 1.5 కిలోమీటర్ ఉంటుంది అట అటు చివరికి నడవడానికి. అప్పుడెప్పుడు పోయినాం, మళ్ళీ ఇంతవరకు పోలే నేను. అక్కడ తూము దగ్గర పోదాం మనం. పాకాల సరస్సు చూడండి హిస్టరీ. పాకాల సరస్సు అనేది క్రీస్తు శకం 1213లో కాకతీయ రాజు గణపతి దేవ కృష్ణా నది ఉపనదిపై నీటి వారధల కోసం నిర్మించిన మానవ నిర్మిత సరస్సు. పాకాల్ అనే పదానికి అర్థం పెద్ద నీటి పాత్ర అని. తర్వాత 1918లో హైదరాబాద్ నిజాం కాల్వల్లోకి నీటి ప్రవాహాన్ని నియంత్రించడానికి సూయిస్ గేట్లను జోడించారు. ఏమో కొన్ని ఇలా ఉర్దూ పదాలు వచ్చినాయి. వస్తానా తూమా అనేది ఇక్కడ చూడండి. చూడండి వాటర్ సౌండ్ వినబడుతుంది. నీళ్ళు పోతానే. ఇక్కడ బోట్స్ ఉన్నాయి చూడండి 2. అటు సైడ్ స్పీడ్ బోట్, రైట్ సైడ్ ఇదేమో స్లో. చూడండి చెరువు ఎట్లా పెద్దగా ఉన్నదా. ఇది శాసనం, శిలాశాసనం. ఒకసారి శిలాశాసనం అంటే ఇది సంస్కృతంలో ఉన్నదట. ఏముందో మరి ఏం కనబడతలేదు. ఇగో సంస్కృతంలో ఉన్నదంట ఇది శిలాశాసనం. కాకతీయ రాజుల వంశావళిని గుర్తించి పాకాల సరస్సు నిర్మాణాన్ని నమోదు చేస్తుంది. చాలా శాసనాలు సంస్కృతంలో కానీ లేదా అంటే ప్రాకృతాన్ని దానికి పాలీ భాష, అశోకుని చక్రవర్తి శాసనాలు ఉంటాయి కదా, మెయిన్ పాలీ భాషలో ఎక్కువ ఉంటాయి. అది మర్చిపోయినా చెప్పాలనుకున్నా. లిపి ఉన్నది కదా, లిపి అనేది ప్రాకృతంలో పాలీ భాషలో ఉంటాయి. కానీ స్పోకెన్ లాంగ్వేజ్ అంటే ఎక్కువ సంస్కృతం ఉన్ను తమిళ్ లాంగ్వేజ్ అని ఓల్డెస్ట్ లాంగ్వేజెస్. కట్ట మీద చిన్న గుడి, ఎక్కువ ఇలాంటి గ్రామాలలో మీకు కనబడతాయి ఎక్కువ. ఓకేనా. కట్ట మీద కట్టమైసమ్మ అని మొక్కుతారు ఇక్కడ ప్రజలు. మా సైడు కట్టమైసమ్మ అని చాలామంది మొక్కుతారు, మీకు తెలిసే ఉంటుంది. గండిపేట గండి మైసమ్మ అనే ఒక పాట ఉంటుంది కదా, అట్లా ప్రతి ఊరికి ఒక్కొక్క మైసమ్మ తల్లి విగ్రహాలు లాంటివి ఉంటాయి. ఎక్కడికి కట్టల కాడికి పోయి కోళ్ళను కోయడం, యాటలను కోయడం ఇట్లాంటివి చేస్తారు అన్నట్టు వర్షాకాలంలో. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ దొరకబట్టి మా వాళ్ళు ఇంకా చాలా దూరం నడవాలి, 1 కిలోమీటర్ దాకా. మంచి వ్యూ పాయింట్ ఉన్నది చూడండి. వావ్, వాటర్ అయితే చాలా అంటే చాలా ప్యూర్గా ఉన్నాయి. ఓ అమ్ములు కింద పడుతావురా, భయం అవుతా చెప్పు, కింద పడుతుంది. మత్తడి మత్తడి కింద కూడా మరి కాలువలు కొట్టచ్చు. ఇటు మొసళ్ళు ఉంటాయి, ఇటు ఇళ్ళకి వాటర్ అయితే చాలా ప్యూర్గా ఉన్నాయి. అక్కడ మత్తడి ఉంటుంది. మేము ఒకసారి స్విమ్మింగ్ కొట్టినాం వర్షాకాలంలో. ఇటు సైడ్ చూస్తే అటు అక్కడ నుంచి ఇంకా అటు చెరువు ఉన్నది.
మళ్ళా ఇటు సైడ్ కూడా చాలా దూరం ఉన్న చెరువు. ఇటు సైడ్ బాటిల్ తెచ్చుకుంటాం మేము పాకాల నుంచి బయలుదేరినాం వస్తున్నాం. ఓకేనా, చాలా పెద్ద ఉంది. సరే సరే ఇట్లకెళ్ళి వచ్చినాం మేము పైనుండి. ఇప్పుడు మన వాళ్ళు అటు సైడ్ వెళ్ళి మన వాళ్ళు మంచి ఫామ్లు ఉన్నారు. ఆహా బాటిల్ ఎవరా ఇప్పుడు ఎవరు వస్తారు ఇడబెట్టు. అరే అసలే ముసళ్ళు ఉంటాయి రే. అక్కడ ఇంకో కట్టడాలు ఏదో ఉంటాయి ఆ పైన వ్యూ పాయింట్ బాగుంటుంది అనుకుంటా. మా వాళ్ళు ఒకటే ఆట ఆడతారు. వాటర్ అయితే అసలు ఎంత ప్యూర్గా ఉన్నాయంటే అంత ప్యూర్గా ఉన్నాయి. చూడండి రాళ్ళు ఆడుతానే. రిటర్న్ బ్యాక్. అక్కడ చెట్ల కాడ మసాలా ఉంటుంది కదరా, మంచిగా ఇక్కడ కోతి చూడండి. అగో 100 సంవత్సరాల నాటి చెట్లు. అమ్మ ఏం పెద్దగా ఉన్నాయి పో. ఇంత బాగున్నాయి పో, బ్యూటిఫుల్ నేచర్. ఇందాక పైనుంచి చూసినాం కదా, నాగరి కాంచెల వాటర్ ఇక్కడికి వస్తాయి. నీళ్ళు బాగాలేవు. చూడండి చేపలు చూడండి ఎట్లా పోతున్నాయి. చేపలు ఏ మంచిగా అంత బుర్కాలు చున్నీ. మా వాళ్ళు చేపలు పడుతున్నారు చూడండి అక్కడ. కాకతీయుల కాలం నాటి పడవలంగరు. ఆకలి ఏం చేసిన? బాగా ఎంజాయ్ చేసాం. 12 అవుతుంది. అడగాలి ఘోరంగా వస్తాం ఫ్రెండ్స్. టైం 2:30 మిట్ట మధ్యాహ్నం అంత అయిపోయింది. మా వాళ్ళు ఈ ఎండలు అక్కడ చెట్టు కింద ఉన్నారు. నీళ్ళన తాగిపోయారు. అరవింద్ గారు ఇక్కడికి సమాప్తం వీడియో. 3:30 టైం. అన్న సాంబయ్య. ఇంతటితో కార్యక్రమం సమాప్తం. సబర్ కరో. అవునరా, లైట్ ఉంటే బాగుంటుంది. దానికి వేరే మరి గాడకుందావారా.
నువ్వు తీసుకున్నావు ఆల్రెడీ తమ్ముడు తామస్ మన